అందరికీ నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సో నిన్న ప్రీవియస్ లెక్చర్ లో మనం చెప్పుకున్నాం. సో ప్రీవియస్ లెక్చర్ లో కనుక మీరు చూసుకుంటే మహేంద్రనాథ్ గుప్తా బలరాం బోస్ ఇంటికి రావడం జరుగుతుంది. సో అప్పటికే శ్రీరామకృష్ణ వారు తదితర భక్తులందరూ కూడా బలరాం బోస్ ఇంటిని పావనం చేయడం జరుగుతుంది. అక్కడ సత్సంగం అనేది భక్తులతో సత్సంగం అనేది అప్పటికే జరుగుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణ వారు భక్తులు హరినామ సంకీర్తన చేస్తూ అక్కడ నృత్యం చేస్తారు. సో నృత్యం అదే అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ప్రసాదం అర్పిస్తారు. సో వెళ్ళి శ్రీరామకృష్ణుల వారికి ప్రణామం చేస్తాడు. చేసి అక్కడ భక్తులు వాళ్ళు అందరూ కూడా మహేంద్రనాథ్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళెవరు కూడా పరిచయం ఉండరు. కేవలం నరేంద్రుడు మాత్రమే, అంటే మన వివేకానంద స్వామి మాత్రమే ఆయనకి కాస్త పరిచయం అనేది ఉంటుంది. సో తర్వాత మన శ్రీరామకృష్ణుల వారు తర్వాత మళ్ళీ ఆ సత్సంగం ముగిసిన తర్వాత వెనక్కి వచ్చేస్తారు. వచ్చిన కొంతకాలానికి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ దక్షిణేశ్వరం వెళ్తాడు. మళ్ళీ అతనికి సెలవు దొరికినప్పుడు సెలవు రోజున దక్షిణేశ్వరం వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూటీలో, అంటే కూటీ అనగానే అర్థం గెస్టులు వచ్చినప్పుడు ఉండే రూమ్ ని కూటీ అంటారు. కాళికాలయంలో కూటీ అని ఉంటుంది. ఆ కూటీలో ఈ మహేంద్రనాథ్ గుప్తా అలాగనే శ్రీరామకృష్ణ వారు కూర్చోవడం జరుగుతుంది. కూర్చున్నప్పుడు శ్రీరామకృష్ణ వారు జగజ్జనునితో మాట్లాడతారు. ప్రతి కులస్థుడు నా గడియారమే సరైనది అనుకుంటాడు. అందరూ కూడా నా గడియారమే సరైనది, అంటే నా మతమే సరైనది, అంటే నాకు తెలిసిన మతమే సరైనది, నా దేవుడే నిజమైన దేవుడు అని పుట్టుకు చేస్తున్నారు. కానీ ఎవరు వాదన సరైనది కాదు. అన్ని మతాలు సత్య సాక్షాత్కారాలు, అన్ని మతాలు కూడా దేవుణ్ణి చేరుస్తాయి. అందరూ నా మతం ఒక్కటే సరైనది, మిగిలిన మతాలని తప్పు అంటున్నారు. ఈ వాదన ఏది కరెక్ట్ కాదు అని శ్రీరామకృష్ణుల వారు అమ్మతో సంభాషించడం జరుగుతుంది. అనంతరం శ్రీరామకృష్ణుల వారు అమ్మని అడుగుతారు, అమ్మ క్రైస్తవులు ఏ విధంగా నిన్ను కొలుస్తున్నారు? అక్కడ ఉన్నది కూడా నీవే, ఆ పరమపిత రూపంలో అక్కడ ఉన్నది కూడా మీరే. క్రైస్తవులు మిమ్మల్ని ఏ విధంగా కొలుస్తున్నారో నాకు చూపించండి. నేను కానీ పొరపాటున అక్కడికి వెళ్తే వాళ్ళందరూ ఏమన్నా హడావుడి చేస్తారేమో, లేదా అక్కడికి వెళ్ళానని తెలిస్తే మళ్ళీ కాళికాలయానికి రాణిస్తారో లేదో అని నాకు కాస్త భయంగా ఉంది. కాబట్టి మీరు చర్చి వెలుపల నుండే అక్కడ ఆరాధన ఎలా జరుగుతుందో నాకు కొంచెం చూపించండి అని శ్రీరామకృష్ణుల వారు అమ్మతో మొరపెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ సంఘటన అయిన కొన్ని రోజులకి తర్వాత మళ్ళీ శ్రీరామకృష్ణుల వారిని కలుసుకోవడానికి మహేంద్రనాథ్ గుప్తా తన స్నేహితుడైనటువంటి కాళీకృష్ణ భట్టాచార్యని తీసుకుని రావడం జరుగుతుంది. కాళీకృష్ణ భట్టాచార్య కి ఇలా చెప్తాడు. కాళీకృష్ణ భట్టాచార్య అడుగుతాడు, ఏంటి మిత్రమా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, నిన్ను బానేడు కళ్ళు ఉండే ఒక కళ్ళు దుకాణానికి తీసుకువెళ్తున్నాను, అక్కడ ఎంతో మత్తుతో కూడినటువంటి కళ్ళు నీకు దొరుకుతుందని చెప్పి అతనికి చెప్పి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్లి శ్రీరామకృష్ణుల వారి దగ్గర తీసుకువెళ్లి శ్రీరామకృష్ణుల వారితో ఇలా చెప్తాడు, నేను ఎలా చెప్పానండి, ఇతనికి బానేడు కళ్ళు ఉండే చోటుకి నేను తీసుకువెళ్తాను, తీసుకొస్తున్నానని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చానని శ్రీరామకృష్ణ వారికి చెప్తే శ్రీరామకృష్ణ వారు బిగ్గరగా నవ్వి భజనానందం బ్రహ్మానందం, భజనానందం బ్రహ్మానందం, ఇదే సుర, ప్రేమ సుర, అంటే భజనానందం బ్రహ్మానందం ఇచ్చి ఆ నిషా మత్తు వేరే ఏ విధమైన మత్తు పానీయం ఇవ్వదు. దేవుని ప్రేమ ఒక్కటే సత్యం, దేవుని ప్రేమించడమే సత్యం, తక్కినదంతా మిథ్య. అందులోనే ఆ మత్తు, ఆ సుర అనేది అందులోనే ఉందని శ్రీరామకృష్ణ వారు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ద్వితీయ పరిచ్ఛేదం పేజ్ నెంబర్ 38 టుడేస్ చాప్టర్ బిగిన్స్. పేజ్ నెంబర్ 38 ద్వితీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణ వారు కలకత్తాలోని శ్యాంపూర్కు వచ్చారు. అక్కడ ప్రాణముఖోపాధ్యాయ ఇంటి 2వ అంతస్తులో అతిథుల గదిలో భక్త బృందం నడుము కూర్చుని ఉన్నారు. అంతకు మునిపే భక్తులతో ప్రసాదం అర్గించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 లేక 2 గంటలు అయ్యింది. కెప్టెన్ ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఒకంత విశ్రాంతి తీసుకున్నాక కెప్టెన్ ఇంటికి వెళ్లి అతన్ని కలుసుకుని అక్కడి నుంచి కమలా కుటీరానికి వెళ్లి కేశవ్ సేన్ను చూడాలనుకున్నారు శ్రీరామకృష్ణులు. అక్కడి నుంచి కమల కుటీరానికి వెళ్లి కేశవ్ సేన్ను చూడాలనుకుంటున్నారు శ్రీరామకృష్ణులు. ప్రాణకృష్ణ, రామ్, మన్మోహన్, కేదార్, సురేంద్ర, గీరేంద్ర, సురేంద్రుడి సోదరుడు రాకల్, బలరాం మొదలైన వారు అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో వసిస్తూ ఉన్న పెద్ద మనుషులు మరికొందరు వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణుల వారు వచనామృతాన్ని గృహ అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణుల వారు శ్యాంపూర్లో ప్రాణముఖోపాధ్యాయ ఇంటికి విచ్చేశారనమాట. ఈ రోజు సత్సంగం ఎక్కడ ప్రాణముఖోపాధ్యాయ ఇంటిలో కరెక్ట్ గా ఆదివారం ఏప్రిల్ 9, 1982 సంవత్సరంలో
సో అక్కడికి మా సురేంద్ర తమ్ముడు ప్రాణకృష్ణ, మనుమోహన్, రామ్, కేదార్, గిరీంద్ర, రాకల్ అంటే మన బ్రహ్మానంద స్వామి, వీళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేశారనమాట. వాళ్ళందరూ అక్కడ సో శ్రీరామకృష్ణుల వారితో పాటు అక్కడ ఉండడం జరిగింది. సో అలానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా అక్కడికి విచ్చేశారు శ్రీరామకృష్ణుల వారు వచనామృతాన్ని గ్రోలడానికి. సో శ్రీరామకృష్ణుల వారు సో ఈ సత్సంగం అనేది మొదలయ్యింది. శ్రీరామకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు, భగవంతుడు ఆయన ఐశ్వర్యం. సో ఈ రోజు శ్రీరామకృష్ణుల వారు భగవంతుడు ఆయన ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నారు. సో ఈ జగత్తు ఆయన ఐశ్వర్యం. సో ఈ జగత్తు, ఈ సమస్త సృష్టి ఆయన ఐశ్వర్యం. కానీ జనం ఐశ్వర్యాన్ని గాంచి దానిలో మైమర్చిపోతారే గాని ఈ ఐశ్వర్యం ఎవరిదో ఆయన్ను వెతకరు. అందరూ కామినీ కాంచనల కోసమే వెంపర్లాడతారు. సో భగవంతుడు ఆయన ఐశ్వర్యం. సో భగవంతుడు అంటే తెలుసు, ఆయన ఐశ్వర్యం అంటే సో ఈ సమస్త సృష్టి ఆయన ఐశ్వర్యం. సో అందరూ కూడా మీరు చూసుకుంటే ఈ జగత్తు, ఈ సృష్టి, సో ఈ జగత్తులో పడి, ఈ జగత్తు కల్పించే ఈ లౌకిక వ్యామోహాలలో పడి సో సో ఈ ఐశ్వర్యం ఎవరిది అనే విషయాన్ని ఎవరు వెతకరు. ఈ ఐశ్వర్యం ఎవరిది అని అన్వేషించరు. ఆ యజమానిని ఎవరు అన్వేషించరు. సో ఈ ఐశ్వర్యంలోనే సో ఇందులోనే పడిపోయి సో ఈ ఐశ్వర్యం ఇచ్చే ఈ ఐశ్వర్యం ద్వారా లభించే సుఖభోగాలకి సో అలవాటు పడిపోయి సో ఈ ఐశ్వర్యం ఎవరిదో ఆయన్ని వెతకరు, ఆ యజమానిని వెతకరు, ఆ భగవంతుడిని వెతకరు. సో ఈ జగత్తు కల్పించే వ్యామోహాలలో చిక్కుకుని సో ఈ జగత్తు అనే మాయలో చిక్కుకుని ఆ భగవంతుడిని అన్వేషించడం మానేస్తారని శ్రీరామకృష్ణుల వారు ఉదహరించడం జరిగింది. కానీ జనం ఐశ్వర్యాన్ని గాంచి దానిలో మైమర్చిపోతారు, కానీ ఐశ్వర్యం ఎవరిదో వెతకరు. సో ఇక్కడ ఐశ్వర్యం అంటే సో ఈ జగత్తు అన్నమాట. అంటే ఈ సమస్త సృష్టి, ప్రకృతి మనకి కల్పించే సో ఐశ్వర్యం అంటే ప్రాపర్టీస్, కామినీ కాంచనలు అంటే డబ్బు, స్త్రీ వ్యామోహం, వీటిలో పడిపోయి సో అన్నింటిలోనూ పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక దాంట్లో పడినా సరే సో అందులో ఆ లౌకిక జీవనంలో చిక్కుకున్నట్టే. సో ఇందులో పడిపోయి సో మనిషి పూర్తిగా పతనావస్థకు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అంతేగాని ఈ ఐశ్వర్యం ఎవరిది, ఈ ఐశ్వర్యానికి యజమాని ఎవరు అనే విషయాన్ని ఎవ్వరూ అన్వేషించట్లేదు. సో ఇది ఎలా ఉంచండి. తర్వాత అయితే వారికి లభించేవి అపరిమిత దుఃఖం, అశాంతి మాత్రమే. సో ఎవరైతే ఈ ఐశ్వర్యం కోసం వెంపర్లాడతారో, సో దేవుడు ఐశ్వర్యం కోసం వెంపర్లాడతారో వాళ్ళకి సో తాత్కాలికంగా సుఖం అనేది లభిస్తుందేమో, కానీ తాత్కాలికంగా సుఖం, సో తాత్కాలికంగా విశ్రాంతి ఇవన్నీ లభిస్తాయేమో, కానీ సో మీరు చూసుకుంటే వాళ్ళకి ఎటర్నల్గా జీవితాంతం లభించేది మాత్రం వాళ్ళకి అపరిమిత దుఃఖం, అశాంతి మాత్రం. మనశ్శాంతి కరువైపోతుంది ఎవరైతే డబ్బు చుట్టూ తిరుగుతాడో, ఎవరికైతే స్త్రీ వ్యామోహం కలిగి ఉంటుందో, సో ఎవరైతే ఈ లౌకిక వాంఛల పట్ల సో వెంపర్లాడతారో వీళ్ళందరికీ కూడా సో తక్షణ సుఖం, తక్షణ సుఖం, తక్షణ మనశ్శాంతి కలుగుతుంది. తక్షణమే కలుగుతుంది. సుఖము మనశ్శాంతి రెండు తక్షణమే కలుగుతాయి. కాకపోతే అవి కొంతకాలం మాత్రమే అనమాట. సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే. సో కొంత లేదా కొన్ని నిమిషాలు, కొన్ని రోజులు మాత్రమే, అవసరమైతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, అంత మాత్రమే. కానీ జీవితాంతం సుఖాన్ని, జీవితాంతం అవి మనశ్శాంతిని కలిగించలేవు. సో ఈ లౌకిక సుఖాలు, ఈ వ్యామోహాలు అనమాట. సో అదే శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. సో మీరు ఆ దేవుడి ఐశ్వర్యాన్ని గురించే వెంపర్లాడుతున్నారు కాబట్టి మీకు ఎప్పుడు శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం లభించదు. సో మీరు ఆ దేవుడి ఐశ్వర్యాన్ని కాదు, ఈ ఐశ్వర్యం ఎవరిదో ఆయన కోసం వెంపర్లాడితే మీకు ఖచ్చితంగా శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం, సంతోషం ఇవన్నీ కలుగుతాయని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది. సో తర్వాత చూడండి, అయితే వారికి లభించేవి అపరిమిత దుఃఖం, అశాంతి మాత్రమే. ఈ సంసారం విశాలాక్షిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. విశాలాక్షి అంటే అక్కడ దగ్గరలో, అంటే దక్షిణేశ్వరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరు అన్నమాట. సో ఈ సంసారం అనేది విశాలాక్షిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. దానిలో ఏదైనా పడవ గనక చిక్కుకుంటే ఇక దానిని రక్షింప ఎవరి తరమూ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సంసారం ఒక ముళ్ళకంప కూడా. అంటే ఈ సంసారం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. విశాలాక్షి అంటే ఒక ఏరు.
సో అది ఎంతో భయంకరమైన ఏరు. అందులోకి ఏమన్నా పడవలు గట్ట సో అక్కడ సుడిగుండాలు అవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందులో ఆ సుడిగుండాల్లో ఏదైనా ఒక పడవ చిక్కుకుంది అనుకోండి, మళ్ళీ వెనక్కి రాదనమాట దాని వెనక్కి. సో సాధారణంగా సుడిగుండాల్లో పడవ చిక్కుకుందంటే దాన్ని వెనక్కి తీసుకురావడమే అసాధ్యం. సో ఆ విశాలాక్షిలో ఏర్పడే సుడిగుండాల్లో ఏదైనా పడవ చిక్కుంటే, అంటే ఈ సంసారం అనేది విశాలాక్షి లాంటిది అనమాట. విశాలాక్షిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. సో ఆ సుడిగుండంలో గనక మనం కానీ, సుడిగుండం అనే సంసారంలో కానీ మనం చిక్కుకున్నామంటే సో ఒక మళ్ళీ బయటికి రావడం కష్టం. అంటే సంసార కష్టాలు ఎన్నో ఉంటాయి. సో ఆ సంసార కష్టాల్లో అంటే భగవద్భక్తి అనేది లేకుండా, అంటే సో మేము ఎవరిని సంసారాన్ని త్యజించమని ఇక్కడ చెప్పట్లేదు. సో చెప్పారు మనం ముందులోనే మనం చెప్పుకున్నాం, ఏమి పనస్తోన్నకి మనం నూనె రాయకుండా ఒలిస్తే సో చేతికి జిగురు అంటుకుంటుంది. అదే చేతికి నూనె రాసుకుని పనస్థానంలో ఒలిస్తే ఏమవుతుంది, చేతికి నూనె అంటుకోదు కదా. అలా సో భగవంతుడి భక్తిని మనం ఆ నూనె రూపంలో భగవంతుడి భక్తిని మనం రాసుకుని సంసారంలో దిగితే సో సంసార కష్టాలు మనల్ని ఏమీ చెయ్యవు అని శ్రీరామకృష్ణుల వారు సో ఉపదేశించడం జరిగింది. సో అదే విధంగా చూడండి, మీరు ఇంకొక ఉపదేశం చెప్తున్నారు. విశాలాక్షిలో సంసారం అనే విశాలాక్షి అంటే ఒక ఏరులో ఏర్పడే ఒక ఏరు విశాలాక్షి అంటే. సో సంసారం అనే సుడిగుండంలో కానీ మీరు చిక్కుకున్నారంటే, భగవంతుడు భక్తి అనేది లేకుండా చిక్కుకున్నారంటే సో చాలా కష్టం మీరు ఆ సుడిగుండంలోంచి బయటకు రావాలంటే అని శ్రీరామకృష్ణ వారు చెప్పడం జరిగింది. ఇక దానిని రక్షింప ఎవరి తరం కాదు. సో అందులో సంసారం అనే ఉచ్చులో చిక్కుకున్నారంటే దాని నుండి బయటికి రావడం కష్టం. సో మీరు ఫస్ట్ కొంటే భక్తిని ముందు అలవర్చుకుని ఆ తర్వాత దిగాలి. అంతేగాని భక్తి లేకుండా, భగవంతుడి మీద భక్తి లేకుండా సంసారం అనే సుడిగుండంలో కానీ దిగిపోయారంటే సో మిమ్మల్ని బయటికి లాగడం దేవుడి తరం కూడా కాదని శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. అలానే మరొక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ సంసారం అనేది ఒక ముళ్ళ కంప లాంటిది. ఒక ముళ్ళు నుండి విడిపడ్డాక మరొక ముళ్ళు చిక్కుకుంటుంది. సో సంసారం అనేది ముళ్ళ కంపం లాంటిది. సో భగవంతుడి మీద భక్తి అనేది మీరు లేకుండా సంసారంలోకి కానీ దిగిపోయారు అనుకోండి, భగవంతుడి మీద భక్తి లేకుండా ఎవరైతే సాధువులు అవ్వాలనుకుంటున్నారో అది వేరే విషయం, వాళ్ళే ఎన్నుకోండి. సో సంసారం అనేది లేదు, ఇంకా అది తీసేయచ్చు. కానీ గృహస్థుల గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. సో మెయిన్లీ గృహస్థుల గురించి. సో గృహస్థులు సో ఆ సంసారంలో తగిన అంటే భక్తి అనేది లేకుండా సంసారంలో దిగారు అనుకోండి, సంసారం అనేది ముళ్ళకంప లాంటిది. సో ఒక ముళ్ళు గుచ్చుకుంది, అది జాయిగా ఏదోలా వదిలించుకున్నాం అనుకోండి, ఇంకో ముళ్ళు గుచ్చుకుంటుంది. సో ఆ భక్తి అనేది లేకుండా మనం అందులోకి దూరిపోయామంటే, సో అందులోకి దిగిపోయామంటే సో ఆ విధంగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. పద్మవ్యూహంలో ఒకసారి చిక్కుకున్నట్లయితే బయటపడటం కష్టం. మనిషి సంసార దావానంలో దగ్ధమైపోతాడు. మరి మీరు చూసుకుంటే మహాభారతంలో పద్మవ్యూహం సో ఆయన ఎవరు, అర్జునుడి కుమారుడు ఎవరు, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. సో మీకు ఆయన నేమ్ నాకు సరిగ్గా ఐడియా లేదు, మీకు ఆయన నేమ్ గుర్తుంటే పెట్టండి. అభిమన్యుడు రైట్. సో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్తాడు. సో పద్మవ్యూహంలోకి వెళ్ళి సో ఆయన పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ బయటకు రావడం తెలీదు. సో అర్జునుడికి మాత్రం పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, బయటికి రావడమో తెలుసు. సో అంటే ఇక్కడ పద్మవ్యూహం అనేది సంసారం అన్నమాట. సో భక్తి అనేది ఉంటే మనకి భక్తి అనేది మనం దేవుడి పట్ల భక్తి అనేది సంతరించుకున్నాం అనుకోండి, సో పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళామో అంతే సులువుగా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటకు వచ్చేయగలుగుతాం అర్జునుడి లాగా. అదే భక్తి అనేది లేదు అంటే, భక్తి అనేది లేనప్పుడు ఏమవుతుంది, సో ఆ ఉడుకు మీద వెళ్ళిపోతాం. మనం పద్మవ్యూహంలోకి వెళ్ళడం అయితే వెళ్ళిపోతాం కానీ బయటికి రాలేం. సో మనం ఎంత గొప్ప యోధులమైనా సరే బయటికి రావడం అసాధ్యం అయిపోతుంది అనమాట. సో ముందుగుంటా భగవంతుడి పట్ల భక్తి ఉంటే సో సంసారం అనే పద్మవ్యూహాన్ని ఛేదించవచ్చు. సో సంసారం అనే పద్మవ్యూహాన్ని ఛేదించి మనం బయటికి రావచ్చు అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది. సో ఆయన మాటకి అర్థం అది. సో మహాశయ, మరి మాకు మార్గం ఏంటి? ఒక భక్తుడు అడుగుతున్నాడు, మరి మీరు ఇలా చెప్తున్నారని మాకు సంసారం అంటే ఎలాగంటున్నారు, మాకేమో భయం వేస్తుంది. సో మరి మేము ఏం చేయాలి, ఏ విధంగా మరి బయటపడాలి? మరి ఇది మరి మేము గృహస్థులం, మా చక్కగా ఆదర్శవంతమైన గృహస్థ జీవితం. సో ఆదర్శవంతం పక్కన పెట్టండి, మేమేమి ఈ సమాజానికి ఏమో ఆదర్శవంతుల్లాగా ఏమి మెలగాలనుకోవట్లేదు. మా జీవితాలు మాకు సుఖంగా ఉంటే చాలు. సో మరి మా పరిస్థితి ఏంటి? మరి మేము ఇలాంటి సుడిగుండంలో చిక్కుకోవాలనుకోవట్లేదు, ఈ పద్మవ్యూహంలో చిక్కుకోవాలనుకోవట్లేదు, ఈ ముళ్ళ కంపలో చిక్కుకోవాలనుకోవట్లేదు. కాకపోతే మేము ఈ సంసార జీవనాన్ని మేము గడుపుతున్నాం.
మరి మా పరిస్థితి ఏంటో చెప్పండి అని ఒక భక్తుడు శ్రీరామకృష్ణుల వారిని అడగడం జరిగింది. సో శ్రీరామకృష్ణుల వారు ఎలా చెప్తున్నారు సో ఆ భక్తుడికి, సాధు సాంగత్యం, ప్రార్థన ఇవే మార్గాలు. సో మరి మీలాంటి వాళ్ళకి ఈ సంసారంలో జీవించే వాళ్ళకి సో మీకు ఉపశమనం కలగాలి అంటే సాధు సాంగత్యం, ప్రార్థన, సో భగవంతుని ప్రార్థించడం ఇవే మీకు మార్గాలు. సో ముఖ్యంగా సాధు సాంగత్యం, అటు సాధు సాంగత్యం ఆయన శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు. మళ్ళీ సాధు సాంగత్యం ఇవన్నీ దేని గురించి అని, వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేం. కేవలం ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు, సర్వదా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రోగం దీర్ఘకాలికమైనది కాబట్టి నిరంతరం వైద్యుడితో ఉంటేనే తప్ప నాడీ జ్ఞానం కలగదు. అతడి చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఏది కపనాడి ఏది పిత్తనాడి అని తెలుస్తుంది. శ్రీరామకృష్ణ వారు ఎలా చెప్తున్నారనమాట. సో మీకు సాధు సాంగత్యం, ప్రార్థనలు ఇవి రెండో అవసరం. సో సాధు సాంగత్యం అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీరు సాధు సాంగత్యం చేయాలి. సో సాధు సాంగత్యం అంటే అతను సో వైద్యుడు లాంటి వాడు అనమాట. సో మీ సంసార కష్టాలని వాటిని సో నయం చేసే వైద్యుడు ఆయన. సాధు అంటే అర్థం ఏంటంటే మీ సంసార జీవితంలో మీకు ఎన్నో కష్టాలు వస్తాయి మీ డైలీ లైఫ్ లో. సో సంసారం అనగానే భార్య భర్త లేకపోతే పిల్లల మధ్య సమస్యలు, భార్య భర్త మధ్య వచ్చే సమస్యలు ఇవి కాదు, ఈ సమస్యలు కాదండి ఇక్కడ. అంటే ఇవి ఉంటాయి జీవితంలో, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవి ఒకటే కాదు, కుటుంబ సమస్యలే కాదు, బయట ఆర్థికంగా సమస్యలు ఉంటాయి, సో వృత్తిరీత్యా సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి అనమాట. సో ఈ సమస్యలన్నింటికి మరి తలపోటు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, మరి గుండెపోటు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో పోటు వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి ఈ ఎంబీబీఎస్లు ఉన్నారు, ఎఫ్ఆర్సిఎస్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మరి వీటికి లేరు కదా, వీటికి ఎవరు అంటే వీటికి సన్యాసులు. సో ఈ సమస్యలకి మనం ఎవరి దగ్గర వైద్యం చేయించుకోవాలంటే సన్యాసుల దగ్గర వైద్యం చేయించుకోవాలన్నమాట. సో మీకు వైద్యుడు ఎవరంటే ఈ సమస్యలన్నింటికి సన్యాసి. సో తరచూ వెళ్తూ ఉండాలి. ఏదో ఒకసారి వెళ్తే సో ఏ రోగము కూడా ఒకసారి వెళ్తే తగ్గిపోదు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, సో బ్లడ్ టెస్ట్ చేసి మందులు ఇస్తారు, 10 రోజులకి ఇస్తారు, మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ ఇంకో 10 రోజులకి ఇస్తారు. అలాగా తిరగ్గా సో మన రోగం చిన్నదనుకోండి వెంటనే తగ్గిపోతుంది, మన రోగం పెద్దది కదా. మన సమస్యలు చిన్న సమస్యలు అనుకోండి వెంటనే నయమైపోతాయి, మన సమస్యలు చాలా పెద్ద సమస్యలు, అంతే కదా. కొన్ని అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది కొన్ని సమస్యలకి. సో మరి మన సమస్య తీవ్రత ఏంటనేది మనమే తెలుసుకోవాలి. సో మనకు తెలుసు ఆల్రెడీ మన సమస్య తీవ్రత ఏంటనేది. సో మనకి లైఫ్ లాంగ్, సో మన సమస్యలకి లైఫ్ లాంగ్ మెడిసిన్ కావాలా, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కావాలా లేదా అనేది మనమే ఒకసారి అర్థం చేసుకోవాలి. సో మనకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కావాలి. సో అందరి సమస్యలు పెద్దవి ఈ రోజుల్లోనే. సో ఈ లౌకిక జీవనంలో, ఈ లౌకిక ప్రపంచంలో అందరికీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఎవ్వరికీ లేవు. అందరి సమస్యలు ఎవరి సమస్యలు వాళ్ళకే పెద్దవి. సో మరి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కావాలి మనకి. సో మనకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చేది సాధువులు అనమాట. కాబట్టి తరచూ మనం వాళ్ళని కలుస్తూ ఉండాలని శ్రీరామకృష్ణుల వారు సో చెప్పడం జరిగింది. సో నువ్వు అలా తరచూ వస్తూ ఉంటే సో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నీ సమస్య ఏంటి, సో అసలు దానికి పరిష్కార మార్గం ఏంటి అనేది. ఇవన్నీ కూడా మీరు సో ఒకసారి ఎవరో చెప్పలేరు. ఒకసారి వచ్చి ఇలాగండి నాకు ఎలాంటి సమస్యలండి, నేను ఇలాగా ఏదో ఉద్యోగ సమస్యలు ఉన్నాయండి, లేకపోతే వ్యాపార సమస్యలు ఉన్నాయండి, కుటుంబ సమస్యలు ఉన్నాయండి, ఆర్థికంగా సమస్యలు పడుతున్నానండి అని చెప్తే సో ఒకసారి ఎవరు దాన్ని ఎలా తీసేయలేరు. ఒకసారిగా ఏదో ముళ్ళు కూర్చుకుంటే ముళ్ళుని తీసేస్తారు కదా, ఒకసారిగా అలాగే తీసేయడం అవ్వదు. సో కొంచెంగా గ్రాడ్యువల్గా సో ప్రోగ్రెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ టేక్స్ సమ్ టైం, అంతే కదా. ఏదైనా సరే 10 రోజులకి మెడిసిన్ ఇస్తారు, సో అది పడుతుందో లేదో చూస్తారు, తర్వాత మళ్ళీ పవర్ పెంచడం తగ్గించడం చేస్తారు, మళ్ళీ మెడిసిన్ ఇస్తారు. సో అలాగే నీకు మెడిసిన్ సెట్ చేయడానికి 1-2 నెలలు పడుతుంది ఒక డాక్టర్ మీకు మెడిసిన్ సెట్ చేయాలంటే. సో ఆ విధంగా ఇవి ఉంటుందన్నమాట. సో ఇది సో ఈ విధంగా సాధు సాంగత్యం, తరచూ సాధు సాంగత్యం అనేది ఉండాలి. తరచూ సాధువులను కలిస్తే వాళ్ళు మీకు సో మీ సమస్యలను పరిష్కార రూపంలో వైద్యం చేస్తుంటారనమాట. సో ఆ విధంగా సాధువు అనేవాడు మీ సమస్యలకు వైద్యుడు అనమాట. సో సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏంటని భక్తుడు అడుగుతున్నాడు. అసలు సాధు సాంగత్యం ఎందుకు చేయాలండి? సో మళ్ళీ అడుగుతున్నాడు. భగవంతుడి పట్ల అనురాగం, ప్రేమ కలుగుతాయి. వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవనంలో ఏమీ సాధించలేం. సాధు సాంగత్యం చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవల్లాడుతాయి. ఇది ఎలాంటిదంటే కుటుంబంలో ఎవరైనా రోగస్తుడైతే అతడికి ఎలా నయమవుతుందా అని ఇంటి యజమాని మనసు కొట్టుమిట్టాడుతుంది కదా, అలాగన్నమాట. లేక భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలంటే తన
ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఉద్యోగానికే ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు కదా, ఉద్యోగం ఖాళీ లేదు అని చెప్పి అతన్ని తిప్పి పంపేస్తారు. మర్నాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందంటూ వ్యాకులతతో అడుగుతాడు. సో శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు, సో షార్ట్గా చెప్తున్నాను చూడండి. భగవంతుడి పట్ల అనురాగం ప్రేమ కలుగుతాయి, వ్యాకులత కూడా కలుగుతుంది. సో సాధు సాంగత్యం చేస్తే సో ఆధ్యాత్మిక జీవనంలో ఏమీ సాధించలేం. సాధు సాంగత్యం చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవిల్లాడుతాయి. సో ఇది ఎలాంటిదంటే కుటుంబంలో, సో అంటే శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు అనమాట. సో భగవంతుడు సాధు సాంగత్యం చేయగా అంటే భగవంతుడి పట్ల అనురాగం ప్రేమ ఇవి రెండు ఏర్పడతాయి. వ్యాకులత కలగకుండా, వ్యాకులత అనేది లేకుండా సో ఆధ్యాత్మిక జీవనంలో ఏమీ చేయలేం. సో భగవంతుడి పట్ల ప్రేమ అనురాగం ఇవి కలుగుతాయి. సో ఈ భగవంతుడి పట్ల మెయిన్ బేసిక్గా సో వ్యాకులత అనేది ఉండాలి. వ్యాకులత లేకుండా సో ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనం పురోగమించలేమని శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మరి సో ఇందాక చెప్పాను కదా, మరి వైద్యుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కలిగిస్తారని చెప్పి, సో అంటే సాధు సాంగత్యం చేయగా మరి ఈ భగవంతుడి పట్ల అనురాగం ప్రేమ కలుగుతాయి. సో ఎప్పుడైతే భగవంతుడి పట్ల అనురాగం ప్రేమ ఇవన్నీ కలుగుతాయి, సో అప్పుడే మీ సమస్యలన్నింటికి పరిష్కారం అనేది సో మీకే తెలుస్తుంది అనమాట. సో గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ సో దెర్ ఇస్ ఎ ప్రాసెస్. సో మీ సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. సో అలానే ఈ భక్తి అనేది ఏర్పడడం వల్ల కూడా, ఈ భక్తి అనేది సో భగవంతుడి పట్ల ప్రేమ భక్తి అనురాగం ఇవన్నీ ఎందుకంటే సో ఈ లౌకిక జీవనంలో ఏర్పడిన సమస్యలన్నింటినీ కూడా సో ఎలా అంటే సో అతి సూక్ష్మమైనవిగా సో ఉండగా ఈ సమస్యలన్నీ అతి సూక్ష్మమైనవిగా మారిపోతాయి. సో ఎప్పుడైతే భగవంతుడి పట్ల మీకు ఆ భక్తి ప్రేమ అనురాగం ఆ వ్యాకులత ఎప్పుడైతే ఏర్పడతాయో సో ఇదంతా కూడా సో భగవంతుడి పట్ల ఉన్నటువంటి సో అంటే మీ లౌకిక జీవనంలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా సో అవన్నీ కూడా ఎంతో సూక్ష్మంగా అనిపిస్తాయి. సమస్యలన్నీ పెద్ద సమస్యల్లాగా అనిపించవు అనమాట. సో అందుకని ముందుగా భగవంతుడి పట్ల భక్తి సో ప్రేమ వ్యాకులత ఇవన్నీ కలగాలి. సాధు సాంగత్యం చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవిల్లాడతాయి. సో ఇది ఎలాంటిదంటే కుటుంబంలో ఎవరైనా రోగస్తుడు అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనసు కొట్టుమిట్టాడుతుంది కదా, అలాగన్నట్లు అన్నమాట. సో సాధు సాంగత్యం చేయగా సో భగవంతుడి మీద ఒక విధమైన భక్తి, సో ఒక ఉన్మాదంతో కూడినటువంటి భక్తి అనేది ఏర్పడుతుంది. లేక భగవంతుడి కోసం ఆరాట పడాలంటే తన ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాడు కదా. సో ఉద్యోగం ఖాళీ లేదని తిప్పి అతన్ని పంపితే మర్నాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడుతుందా అంటూ వ్యాకులతతో అడుగుతాడు. సో అంటే భగవంతుడి పట్ల ఎలాంటి వ్యాకులత ఉండాలంటే ఉద్యోగం పోయిన వ్యక్తి సో మరొక ఉద్యోగం కోసం ఏ విధంగా సో కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగే విధంగా ఏ విధంగా తిరుగుతాడో సో ఆ విధంగా తిరగాలి. ఇంకా బాగా చెప్పాలంటే మనం ఎవరికన్నా అప్పిచ్చాం, సో అది వసూలు చేసుకోవడానికి మరి ప్రతిరోజు తిరిగేస్తూ ఉంటాం. సో మరి ఏ విధంగా తిరుగుతామో ఆ విధంగా డైలీ తిరుగుతూ ఉండాలి. డైలీ ఆ వ్యాకులత ఉండాలి. డైలీ మనం డబ్బు కోసం ఏ విధంగా వ్యాకులత ఉంటుందో మనం అప్పిచ్చిన డబ్బు కోసం సో మనీ ఈజ్ ఈక్వల్ టు ప్రాణాలు అన్నట్టు అనమాట. సో ఆ విధంగా సో భగవంతుడి పట్ల ఆ విధమైన వ్యాకులత ఉండాలని శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. సో మరో మార్గం కూడా ఉంది, వ్యాకులతతో భగవంతుడిని ప్రార్థించటం. సో ఆయన మన సొంతం, మనం ఆయనతో ఎలా చెప్పుకోవాలి, ఓ భగవాన్ నీ స్వరూపం ఎలాంటిది నాకు దర్శనమిచ్చి తీరవలసిందే, లేకపోతే నన్ను ఎందుకు సృష్టించావు. సో శ్రీరామకృష్ణ వారు సో ఎలా చెప్తున్నారు, సో భగవంతుడు మన సొంతం, సో ఆయన మన సొంతవాడు. సో కాబట్టి భగవాన్ని మనం ఎలాగా సో ప్రార్థించాలి, భగవాన్ మీరు నాకు దర్శనం ఇవ్వండి అని భగవంతుడిని మనం కోరుకోవాలి. సో ఎప్పుడైతే మనం భగవంతుని ప్రభు మీరు నాకు దర్శనం ఇవ్వండి, సో ఇంతకు నేను ఉన్నది శ్రీరామకృష్ణ వారు అయితే ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. సో అమ్మవారి సో జగన్మాత సో దర్శనం కలగట్లేదని చెప్పి సో ఆ విధంగా సో మనకి అంతటి వ్యాకులత సో మనలాంటి వాళ్ళకి ఉండడం కష్టం. సో మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది, ఒకసారి ఇంట్రెస్టెడ్ పీపుల్ చదవండి. సో అంతటి వ్యాకులత మనలాంటి వాళ్ళకి కష్టం, కానీ అలాంటి వ్యాకులత ఉంటే సో భగవంతుని సాక్షాత్కరించుకోవడం సో అది ఎంతో అదేం పెద్ద కష్టమైన పని అయితే కాదు. సో అది సో తర్వాత ఇలా శ్రీరామకృష్ణ వారు కొనసాగిస్తున్నారు. మళ్ళీ కొందరు సిక్కు భక్తులు భగవంతుడు దయామయుడని నాతో చెప్పారు. నేను ఎలా చెప్పాను,
సో భగవంతుడు దయామయుడని నాతో చెప్పారు, నేను ఇలా చెప్పాను. మనం ఆయన దయామయుడని ఎందుకు పేర్కొనాలి? ఆయన మనల్ని సృష్టించాడు. మన పట్ల ఆయన దయ వహించడంలో ఆశ్చర్యం ఏముంది? తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయడం సహజం. దాన్ని నువ్వు దయ కింద పరిగణిస్తావా? అది వారి కర్తవ్యమే. కాబట్టి ఆయన గట్టిగా పట్టుపట్టి ప్రార్థించాలి. ఆయన మన తల్లి తండ్రి కదా మరి. సో శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు చూడండి. సో ఆయన దయామయుడని మనం ఎందుకు పేర్కొనాలి? మరి కొంతమంది సిక్కులు ఎలా అంటున్నారు, భగవంతుడు దయామయుడని. సో ఆయన్ని దయామయుడని మనం ఎందుకు పేర్కొనాలి? ఆయనే కదా మనల్ని సృష్టించాడు. సో ఇందులో అంటే ఆయన చెప్తున్నారు, మన పట్ల ఆయన దయ వహించడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు ఆయనే కదా మనల్ని సృష్టించారు. సో ఆయన మన పట్ల దయ ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? తల్లిదండ్రులకు తమ పిల్లలను పెంచి పెద్ద చేయడం సహజం, అంతే కదా. అంటే భగవంతుడే మన తల్లి, భగవంతుడే మన తండ్రి. సో వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేయడం సో సహజం. సో అందులో దాన్ని మనం దయ కింద పరిగణించాం కదా. సో అది వారి కర్తవ్యం. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేయడం సో కర్తవ్యం. అలా భగవంతుడు కూడా సో మన పట్ల దయ ఉంటుంది. సో అంటే మన పట్ల భగవంతుడికి కూడా ఆ కృప అనేది ఉంటుంది. సో దానిని మనం దయ కింద భావించకూడదు అని శ్రీరామకృష్ణ వారి సో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాళ్ళతో. కాబట్టి ఆయన గట్టిగా పట్టుబట్టి ప్రార్థించాలి. ఆయన మన తల్లి తండ్రి కదా మరి. అంటే భగవంతుడే మన తల్లి, భగవంతుడే మన తండ్రి. అంటే చూసారా? సో ఇలా అంటే సమస్త జ్ఞానాన్ని సముపార్జించిన వ్యక్తులు మాత్రమే సో ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకుంటారు. సో అంటే వినడానికి ఇవి చాలా ఫ్యాంటసీగా వినసొంపుగా అనిపిస్తాయి ఈ పదాలు. భగవంతుడే మన తల్లి, భగవంతుడే మన తండ్రి అని. కాకపోతే ఇలాంటి పదాల్లో చాలా శక్తి ఉంది, ఎంతో అర్థం ఉంది. సో భగవంతుడే మన తల్లి, భగవంతుడే మన తండ్రి అంటే సో వీఆర్ అంటే మనం వీఆర్ హిజ్ మేనిఫెస్టేషన్. దాని అర్థం అందులో ఎంతో అర్థం ఉంది. అంటే దేవుడు అంటే మనం దేవుడి చేతే కదా మనం సృష్టించబడ్డం. మన ఆత్మ అనేది మన ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ. సో ఈ ఆత్మ అనేది సో పరమాత్మలో భాగమే. ఈ ఆత్మ అనేది పరమాత్మలో ఒక భాగం. సో ఈ ఆత్మ పరమాత్మదే. సో పరమాత్మలో ఒక భాగం. సో కాబట్టి మనము సో ద్వైత, అకార్డింగ్ టు ద్వైత ఫిలాసఫీ, సో ఈ ఆత్మని సృష్టించింది పరమాత్మ. కాబట్టి సో ఆ పరమాత్మే సో మన తల్లి, సో ఆ పరమాత్మే మన తండ్రి. ఇంకా బాగా చెప్పాలంటే ఆ పరమాత్మే మన తండ్రి, ఆ మహామాయే మన తల్లి అని దాని అర్థం. సో అందుకని ఆ దేవుడే మన తండ్రి. అంటే మనం దేవుడి చేత సృష్టించబడ్డాం. ఈ ఆత్మ అనేది దేవుడి చేత, సమస్త ప్రకృతి సమస్తము దేవుడి చేతే సృష్టించబడింది. కాబట్టి సో మనం దేవుడి బిడ్డలము. కాబట్టి సో అందరూ క్రైస్తవులు అందరూ అదే చెప్తారు. సో మనం దేవుడి బిడ్డలము కాబట్టి, సో మనం దేవుడి చేత సృష్టించబడ్డాము కాబట్టి, సో మన ఆత్మ అనేది దేవుడి చేత సృష్టించబడింది కాబట్టి, సో మన తల్లి దేవుడు, మన తండ్రి దేవుడే, మనం దేవుడి బిడ్డలం అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఎంత అర్థం ఉంది. కుమారుడు తిండి తిప్పులు మాని ఆస్తిలో భాగాన్ని కోరితే న్యాయమైన కాలగడవకు 3 ఏళ్ల ముందే తల్లిదండ్రులు ఆస్తిని అతడికి పంచి ఇస్తారు. పిల్లవాడు అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు డబ్బు ఇవ్వు అంటూ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాకులత చూసి గత్యంతరం లేక డబ్బు ఇస్తుంది. సో మనకు తెలిసిందే చిన్నప్పుడు మరి సో మా ఇంట్లో మరి మన తల్లిగారిని మనం సో ఈ చిన్నప్పుడు ఈ పాకెట్ మనీకి డబ్బులు అడగడం జరుగుతుంది. సో ఏవైనా చిన్న చాక్లెట్స్ ఇవి కొనుక్కోవడానికి డబ్బులు అడగడం జరుగుతుంది. సో ఎంతో వ్యాకులతతో మరి డబ్బులు అడిగితే తల్లి పోపుల డబ్బా నుంచి ఆ డబ్బు తీసి సో 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో చిన్నప్పుడు మనకు అవే ఎక్కువ, 5 10 అంటే బోల్డ్ అంత వచ్చేసేవి. సో ఆ డబ్బులు తీసి ఇచ్చి సో ఇస్తే మనం షాప్కి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు ఏవో కొనుక్కునే వాళ్ళం. సో ఎంతో వ్యాకులతతో అడిగితే సో తల్లి ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. మొదట సో ఇవ్వను అని చెప్తారు, కానీ తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారనమాట. సో ఇదంతా సో ఈ ఏజ్ మనం సో ఒకసారి మన చైల్డ్హుడ్ని గుర్తు చేసుకుంటే సో మనకు తెలుస్తుంది. సో ఈ రోజు కూడా సో పిల్లలకి పాకెట్ మనీ ఇస్తున్నారు. సో ఈ రోజు పాకెట్ మనీ పెరిగిపోయింది. సో 100 రూపాయలు అంటే లెక్క లేకుండా పోయింది. సో డైలీ 100 రూపాయలు ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారనమాట. సో వ్యాకులతతో అడిగితే సో డైలీ పాకెట్ మనీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో అడగ్గా ఒక 2-3 సార్లు అడిగితే తల్లి ఇచ్చేస్తుంది సో పాకెట్ మనీ. సో ఆ విధంగా
సో భగవంతుడిని మనం సో ప్రభు మీరు నాకు సాక్షాత్కరించాలని సో వ్యాకులతతో పదే 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 సో మిమ్మల్ని నేను దర్శించుకోవాలని పదే పదే మనం భగవంతుడిని అడిగితే సో తల్లి ఏ విధంగా అయితే మనకి పాకెట్ మనీ ఇస్తుందో భగవంతుడు కూడా ఆయన దివ్య దర్శనాన్ని మనకు కల్పిస్తాడని శ్రీరామకృష్ణ వారు చెప్పడం జరుగుతుంది. సో అలానే సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది, అది సదా సద్విచారాన్ని పెంపొందిస్తుంది. భగవంతుడే సత్యం అంటే నిత్యం, జగత్తు అసత్యం అంటే అనిత్యం. భగవంతుడే సత్యం, జగత్తు అనిత్యం అంటే అసత్యం, జగత్తు అసత్యం. జగత్తు అనేది అసత్యమైనది. ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తు కేసి మరలుతుందో తక్షణమే విచారణ చెయ్యాలి. సో ఎప్పుడైతే సో మీరు మాయలో చిక్కుపడ్డారో అప్పుడు విచారణ చెయ్యాలి. సో ఎప్పుడైతే సో ధనాన్ని సంపాదించుకోవాలి, సో స్త్రీ వ్యామోహం, సో ఇలాంటి వాటిపైన, సో కామిని కాంచనాల పైన ఎప్పుడైతే మీ మనసు సో సో వాటి వైపుకి వెళ్తుందో అప్పుడు విచారణ చెయ్యాలి. సో సో ఈ డబ్బు అనేది ఎందుకు, సో తినడానికి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అంతవరకే కదా, అంటే సంపాదించుకుంటాం మానేమని కాదు. సో మీకు 100 కోట్లు ఉన్నా సరే సో ఏమీ లేని వాళ్ళనే ఉండాలి దాని అర్థం. సో మీకు 100 కోట్లు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, 1,00,000 కోట్లు ఉన్నా, సో మీరు అంబానీ అయినా సరే ఏమీ లేని వాళ్ళనే సో మీరు జీవించాలంటే డబ్బు మీద మీకు వ్యామోహం ఉండకూడదు. ఇంకా సంపాదించాలని చెప్పి సో ఒక అంటే ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని వందల వేల కోట్లు ఉన్నా, అంటే చూడండి ఒక 100 కోట్లు ఉన్నవాడిని సో నేల మీద కూర్చోమనంటే కూర్చోలేడు, అంతే. 100 కోట్లు ఉన్నవాడిని సో వాడి కారు ఆడిని ఇసురమ్మానంటే కుదరదు, వాడికి ఒక డ్రైవర్ ఉండాలి. అంటే వాడి కిందకి దిగలేడు, ఎందుకంటే వాడు ఆ స్థాయిలో అలా ఫిక్స్డ్గా ఉండిపోయాడు. సో ఆ స్థాయిలో అలా ఉండిపోతే గర్వం, అహంకారం ఇవన్నీ ఏర్పడిపోతాయి. సో ఎప్పుడైతే గర్వం, అహంకారం ఏర్పడిపోయిందో ఇదే మాయ. సో ఎన్ని వందల వేల కోట్లు ఉన్నా సరే సో అవన్నీ మనకి ఏమిస్తాయి? సో తినడానికి తిండి, సో కూలివాడు ఏం తింటున్నాడు, మనం అదే తింటున్నాం. సో వందల వేల కోట్లు ఉన్నా సరే, అంటే 100,000 కోట్లు సో ఏమి గంగలో పోసేయమని కాదు ఇక్కడ అర్థం. సో మీకు 100,000 కోట్లు అంటే డబ్బు మీద ఆసక్తి ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. సో మీకు ఎన్ని కోట్లు ఉండే సో వస్తే రానివ్వండి, సంపాదించుకోండి, తినండి, దాచుకోండి, డబ్బు పోగేసుకోండి, ఆస్తులు కూడగట్టుకోండి, సో ధర్మ కార్యక్రమాలు చేయండి, సేవ చేయండి, అన్నీ చేయండి. సో డబ్బులు కూడగట్టుకోండి, ప్రాపర్టీలు కొనుక్కోండి, ఇల్లు చక్కటి ఇల్లు పరపరచుకోండి, సో మంచి వెహికల్స్ పరపరచుకోండి, అన్నీ చేసుకోండి. సో వచ్చిన డబ్బుని వదిలేయమని దీని అర్థం అది కాదు. వ్యామోహం ఉండకూడదు. మీకు 1,00,000 కోట్లు ఉన్నా సరే, సో మీరు ఒక అంబానీ అయినా సరే, సో డబ్బు మీద మీకు ఆ అటాచ్మెంట్, డబ్బుని అంటే ఒక కాగితాన్ని, అంటే ఒక చిత్తు కాగితాన్ని ఎలా చూస్తామో డబ్బుని ఆ విధంగా చూడాల్సిందే. అంటే ఆ విధమైన డిటాచ్మెంట్ అనేది ఉండాలి. సో అంటే మీకు అర్హత కలిగి ఉంది కాబట్టి మీకు వస్తుంది డబ్బు. కొంతమందికి డబ్బులు వస్తాయి, సో రోజుకి 1,00,000 సంపాదించే వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, రోజుకి 50 లక్షలు, కోటి రూపాయలు సంపాదించే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారు. సో వాళ్ళకి అర్హత కలిగి ఉంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి. కానీ ఎంత డబ్బు వచ్చినా చాలా సామాన్యుడిలానే సాధారణంగానే జీవించాలి, వస్తే రానివ్వండి. సో వచ్చిన డబ్బుని, కాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బుని ఏమి కాలదన్నమని కాదు ఇక్కడ ఉద్దేశం. కాకపోతే ఇంకా రావాలి, ఇంకా కావాలి అనే అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. సో దీని అర్థం అది. సో డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, సో స్త్రీ వ్యామోహం ఉండకూడదు అంటే అసలు పెళ్లి చేసుకుంటాం మానేసి ఏమి ఇలా సన్యాసులు అయిపోండి కాదు అక్కడ అర్థం. సో స్త్రీ వ్యామోహం అంటే పరస్త్రీ వ్యామోహం, అంటే చక్కగా పెళ్లి చేసుకోండి. సో ఏదో ఒక పెళ్లి చేసుకుని సో మంచి గృహస్థ జీవితాన్ని గడపండి. సో ఎవరికి గృహస్థ జీవితం ఎలా గడపాలని శ్రీరామకృష్ణ వారు చెప్తారు. సో చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి. సో అది దాంపత్య జీవిత లక్ష్యం అది. సో పెళ్లి అనేది చేసుకోవాలి, ఎందుకంటే సృష్టి అనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. సో ఇది సృష్టి ధర్మం అది. సో సృష్టిలో మీరు చేయవలసినటువంటి ధర్మం, సృష్టికి మీరు చేయవలసిన ధర్మం అది. సో అంతేగాని సో ఈ మధ్యన సో ఈ వ్యామోహం, స్త్రీ వ్యామోహం అనేది అంటే పరస్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం అంటే ఈ స్త్రీ వ్యామోహం ఎలా ఉందంటే ఇది ఎంత దారుణంగా పిచ్చిమిరిందంటే, అంటే దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్పాలంటే ఒక స్ట్రీట్ డాగ్ ఉంది, ఒక ఊర కుక్క. అంటే నేను ఎవరినో తిట్టట్లేదు ఇక్కడ. సో ఒక స్ట్రీట్ డాగ్ ఉంది, ఒక స్ట్రీట్ డాగ్ కన్నా దారుణంగా తయారైపోయింది సో ప్రపంచం అనేది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నాకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పను కానీ సో ఐ డోంట్ వాంట్ టు సే హియర్, రైట్.
సో ఆ ప్రపంచం అంత దారుణంగా తయారైపోయింది. సో ఆ విధంగా అనేది ఉండకూడదు. సో అంత వ్యామోహం, స్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం అనేది ఉండకూడదు. సో సో భార్యతో కూడా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది సో శ్రీరామకృష్ణ వారి జీవిత చరిత్రలో చెప్పడం జరుగుతుంది. సో అలానే కథామృతంలో కూడా అక్కడక్కడ మీకు ఎదరికి రాబోతుంది అనమాట. సో మరీ అంత వ్యామోహం, అంత వాంఛలు అనేవి, పరస్త్రీ వాంఛలు అనేవి ఉండకూడదని శ్రీరామకృష్ణ వారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని అర్థం అది. సో కామినీ కాంచనలు త్యజించాలంటే అది. అంతేగాని మీకు డబ్బు రాదలుచుంది దాన్ని కాలధనమని కాదు. సో అలానే స్త్రీ వ్యామోహం ఉండకూడదంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దని కాదు. సో పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు. సో బయట మరి గలీజ్గా తయారైంది ఇప్పుడు. సో అంత గలీజ్గా, అంత దరిద్రంగా ఉండకూడదు. సో అలానే భార్యతో కూడా ఏ విధంగా జీవించాలి అనే దానికి కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా మనం చూద్దాం. సో అలానే సో ఇలా చెప్తున్నారు. తర్వాత ఇంకొక సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది. అది సదా సద్విచారాన్ని పెంపొందిస్తుంది. భగవంతుడు ఒక్కడే సత్యం, సో జగత్తు అసత్యం అని చెప్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. పొరుగువారి తోటలో అరటి చెట్టును తినడానికి ఏనుగు తన తొండాన్ని చాపగానే మావటివాడు అంకుశంతో పొడుస్తాడు. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఏనుగు అంటే అర్థం ఇక్కడ మన మనసు, ఎప్పుడైతే మన మనసు దారి తప్పుతుందో అంటే సో ఈ పొరుగింటిలో ఉన్న పొరుగువాడి ఇంట్లో ఉన్న అరటి చెట్టుకున్న అరటిపళ్ళు తినాలని సో ఏనుగు తొండం చాపుతుంది. అంటే మన మనసు ఈ కామినీ కాంచనల పట్ల వెంపర్లాడుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో మన బుద్ధికి పని చెప్పి సో మన ఆ థాట్స్ని, సో మన మనసును మనం సో కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా సో దీనికి సో అంటే సదా సద్విచారణ అంటే మంచిగా ఆలోచించి, సో అందులో ఏముంది, సో మీరు ఆ వ్యామోహం, సో డబ్బు పట్ల వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం ఇలాంటివి ఏవి ఉండకూడదు. సో మీరు వెనక్కి రండి అని దీని అర్థం అనమాట. సో మరొక ఎగ్జాంపుల్. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో తర్వాత ఒక పొరుగింటి వ్యక్తి, మహాశయ పాప భావనలు ఎందుకు వస్తాయి? సో ఆయన చెప్తున్నారు. సో దీనిని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికే 37 minutes అయిపోయింది. సో ఈ రోజు ఇది ఓకే, దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్. సో అందరూ ఈ టాపిక్ చదివి సో మీరు నోట్స్ పెట్టి రాయండి. ఈరోజు 2 pages చెప్పుకున్నాం. సో ఇట్ బికేమ్ సో లెంది, కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది, పేజెస్ తక్కువైనా. సో మీరు బుక్లో ఈ 2 చదివి సో మీకు ఏమర్థమైందో రాయండి. సో ఐ థింక్ ఇట్స్ లెక్చర్ నెంబర్ 14. సో మన లెక్చర్ నెంబర్ వేసుకోండి. పేజ్ నెంబర్స్ కూడా ఎంతో 35, 37 చెప్పాను. సో పేజ్ నెంబర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఉండండి. పేజ్ నెంబర్ 38 and 39. సో ఇవి వేసుకోండి పేజ్ నెంబర్స్. సో లెక్చర్ నెంబర్ 14 ఐ థింక్. సో లెక్చర్ నెంబర్ వేసుకుని సో అందరూ మంచి నోట్స్ ప్రిపేర్ చేయండి. అలానే మన కొత్త యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ స్వామి ప్రజ్ఞానాథానంద మా గురువు గారి పేరు. సో ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై రామకృష్ణ.